కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే వాహనదారులు ఇకపై కొత్త ట్రాఫిక్ రూట్ కు అలవాటు పడాల్సిందే. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 110 పిల్లర్స్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే 15 పిల్లర్స్ కు సంబంధించిన గ్రౌండ్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ భారీ నిర్మాణాలతో భవిష్యత్తులో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 2 ఏళ్ల పాటు వన్ వే ట్రాఫిక్ అమల్లో ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఇప్పటికే 2 సార్లు పైలట్ ట్రయల్స్ నిర్వహించి ట్రాఫిక్ ప్రవాహాన్ని, ప్రత్యామ్నాయ రూట్స్ ను సమగ్రంగా అధ్యయనం చేసినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. అంటే ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రూట్ పూర్తిగా మారనుంది. వాహనదారులు కొత్త మార్గాలను ముందుగానే తెలుసుకొని ప్రయాణిస్తే ట్రాఫిక్ ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చు. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే వాహనదారులు ఇకపై కొత్త ట్రాఫిక్ రూట్ కు అలవాటు పడాల్సిందే. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 18వ తేదీ నుంచి 6 గంటల నుంచి ప్రత్యేక వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 110 పిల్లర్స్ ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే 15 పిల్లర్స్ కు సంబంధించిన గ్రౌండ్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ భారీ నిర్మాణాలతో భవిష్యత్తులో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే 2 ఏళ్ల పాటు వన్ వే ట్రాఫిక్ అమల్లో ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఇప్పటికే 2 సార్లు పైలట్ ట్రయల్స్ నిర్వహించి ట్రాఫిక్ ప్రవాహాన్ని, ప్రత్యామ్నాయ రూట్లను సమగ్రంగా అధ్యయనం చేసినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. అంటే ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రూట్ పూర్తిగా మారనుంది. వాహనదారులు కొత్త మార్గాలను ముందుగానే తెలుసుకొని ప్రయాణిస్తే ట్రాఫిక్ ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి